వాళ్ళ పాలనా పరిణితి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటారనేటువంటి ఆశాభావంతో మేము ఉంటే పూర్తి నిరాశ, పరిపాలన చేతగాక పలాయనవాదం ఎంచుకున్నటువంటి విధానమే బడ్జెట్ ప్రసంగంలో కనబడ్డది. వాళ్ళు చెప్తున్నటువంటి దుర్మార్గపు మాట ఇవాళ ఈ బడ్జెట్ మొత్తం సమీక్షిస్తే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, ఆత్మస్థుతి, పరనింద తప్ప మరొకటి లేదు. గాంధీ అంబేద్కర్ల కొటేషన్లతో ప్రారంభించి అనేక సందర్భాల్లో ఆ కొటేషన్లను ఉటంకించినటువంటి ఈ ప్రభుత్వానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల సామాజిక న్యాయం విషయంలో స్పష్టత లేదు అనేది కూడా బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. వాళ్ళు మొదటి బిగినింగ్ వర్డ్స్లోనే గత ప్రభుత్వం చేసినటువంటి చిత్ర పరిస్థితి నుండి రాష్ట్రాన్ని చక్కదిద్దడం అనేటువంటి దుర్మార్గపు అభాండం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలనా కాలం కేసీఆర్ గారి నాయకత్వాన ఈ దేశమే తెలంగాణ వైపు చూసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం. వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్. ఇది తిరోగమన బడ్జెట్. ఏ కోశాన చూసినా తెలంగాణకు రాబోయే రోజులలో చక్కటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి బడ్జెట్.